హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పవీస్ వ్లాగ్స్ అండ్ రివ్యూస్. ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. మళ్ళీ కొత్త ప్రోడక్ట్ రివ్యూతో అయితే మీ ముందుకు వచ్చేసినాను. ఈసారి అయితే ఫుడ్ రిలేటెడ్ ప్రోడక్ట్, మరి చూడాలి ఎట్లుంది అనేది. నేను తీసుకున్న ప్రోడక్ట్ వచ్చి మకానా సీడ్స్. నేను ఇది తీసుకోవడం థర్డ్ టైం. ఫస్ట్ టైం సెకండ్ టైం తీసుకున్నాను కానీ ఈ బ్రాండ్లో అయితే తీసుకోలేదు. కానా సీడ్స్ నథింగ్ బట్ లోటస్ సీడ్స్ అండి. యాక్చువల్లీ ఈసారి ఎందుకు తీసుకున్నాను అంటే మా వారు యూట్యూబ్లో ఏదో వీడియో చూసారంట, చాలా మంచిది స్కిన్కి ఇంకా హెల్త్కి అని ఆయనకు అర్థమైంది. సో తను మోస్ట్లీ ఇలాంటి హెల్దీ ఫుడ్కి సంబంధించి ఏది చూడరు. ఫర్ ద ఫస్ట్ టైం తను నన్ను అడిగాడు అనమాట, ఇది మంచిగానే ఉంటుంది కదా తీసుకురావచ్చు కదా అని. ఈసారి మార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొస్తాను అని అయితే అన్నారు తను. ఇంకా తనకు అస్సలు కుదరట్లేదు. సో నేనే ఫైనల్గా ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేశాను. నేను ఎప్పుడు తీసుకున్నా ఇలాంటి ఫుడ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్నీ అమెజాన్లోనే తీసుకుంటాను. నాకు అమెజాన్లో తీసుకుంటేనే ట్రస్టీగా అనిపిస్తుంది. ఏమో మిగతా వాటి గురించి నాకు తెలీదు. అంతేకాకుండా మేము ఉండేది ఊర్లలో కదా, ఆన్లైన్ డెలివరీస్కి బెస్ట్ అయితే ఈ అమెజానే. వేరేవి ఏవి అవైలబుల్గా లేవు. ఫ్లిప్కార్ట్ ఉంది కానీ దాంట్లో గ్రాసరీకి సంబంధించి ఎక్కువగా నేను తీసుకోను. మోస్ట్లీ ఈ అమెజాన్ ఫ్రెష్ నుండే ఆర్డర్ అయితే చేస్తాను. ఈసారి వేదక అనే బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నా. ఇంతకుముందు వేరే ట్రై చేశాను. ఈసారి అయితే ఇది తీసుకోవడం జరిగింది. ఈ బ్రాండ్లో అయితే అన్ని రకాల హెల్దీ ఫుడ్ ఐటమ్స్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి. లైక్ మిల్లెట్స్, సీరియల్స్ ఇలాంటివన్నీ మనకు దొరుకుతాయి. ఈవెన్ ఫ్లోర్స్ అంటే రాగి ఫ్లోర్, వీట్ ఫ్లోర్ ఇలాంటివి కూడా దొరుకుతాయి. సో నేను ఈ బ్రాండ్ అందువల్లే ప్రిఫర్ చేశాను. రేటింగ్ కూడా మంచిగా ఉంది. నాకు వచ్చి 100 గ్రామ్స్ మకానా సీడ్స్కి 250 రూపీస్ అయితే పడింది. కాస్ట్ అయితే ఎక్కువే అని చెప్పాలి, కానీ హెల్దీ ఫుడ్ కదా, పెట్టినా తప్పేం లేదు అని అయితే నాకు అనిపించింది. మనం ఒకసారి ఓపెన్ చేశాక ఖచ్చితంగా దీన్ని స్టోర్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఎయిర్ టైట్ కంటైనర్స్లో అయితే స్టోర్ చేసుకొని కూల్ ఇంకా డ్రై ప్లేసెస్లో అయితే మనం పెట్టుకోవాలి. లేకపోతే ఇవి చాలా మెత్తగా అయిపోయి మనం తినలేని సిచ్యువేషన్లోకి అయితే వచ్చేస్తాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉండడం వల్ల మన బాడీ వెయిట్ అనేది లూజ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అట్లే దీంట్లో మ్యాంగనీస్, పొటాషియం, ఫాస్ఫరస్, ప్రోటీన్స్ లాంటి మంచివన్నీ దీంట్లో ఉన్నాయి. ఇంకా దీంట్లో క్యాలరీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అట్లే కాల్షియం కూడా మస్తు ఉంటుంది. ఇది మన బోన్స్ని స్ట్రెంగ్త్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. అట్ ద సేమ్ టైం మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది మంచిగా చేస్తుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మస్తు బాగుంటాయి. సో మనకు ఓల్డ్ ఏజ్ అనేది తొందరగా రాకుండా మన స్కిన్ ఎప్పుడు యంగ్గా ఉండేటట్లు అయితే మనకు చూసుకుంటుంది. ఈ విధంగా అయితే మకానా. నాకైతే దీంతో వచ్చే ఏకైక రెసిపీ ఇదే. మేమైతే ఈ ప్యాన్నే యూజ్ చేస్తాము, ఎందుకంటే మా ఇంట్లో ఇలాంటివి ఉన్నాయి. సో ఎవరైతే కామెంట్ చేయకండి ప్లీజ్. ఆల్మోస్ట్ ఊళ్ళలో ఏంటి ఎక్కడైనా కొన్నిసార్లు ఇలాంటివన్నీ మనం చేయాల్సి వస్తుంది. ఇకపోతే ఇట్లయితే ఉంటాయి మనకు మకానా సీడ్స్ అనేవి వైట్గా ఉండి కాస్త మనకు ఎట్లా అనిపిస్తాయి అంటే బొరుగులు లెక్కనే అనిపిస్తాయి నములుతా ఉంటే. జస్ట్ ఓవరాల్గా మనకైతే ప్యాక్ అయితే ఇట్లా వస్తుంది. ఇది జస్ట్ 100 గ్రామ్స్ మాత్రమే. ఇంకా ఆయిల్ అయితే ఫుల్ హీట్ అయిపోయింది. నేనైతే ఈ మకానా సీడ్స్ వేస్తున్నాను. ఇంకా వేయించుకుందాం లైట్గా. ఇదైతే కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇగో చూడండి, లైట్గా అయితే కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి. ఇట్లా ఇంకా ఫ్రై చేసుకుంటూ ఉంటే కలర్ ఇంకా చేంజ్ అవుతుంది. నేను కాస్త హై ఫ్లేమ్లో పెట్టినందుకు పొగ మస్తుగా అయితే వస్తుంది. మనం వన్స్ ఇట్లా ఫ్రై చేసుకున్నామంటే మస్తు టేస్ట్ ఉంటుంది. క్రంచీగా క్రిస్పీగా అయితే తగులుతాయి. నాలాగా ఆత్రం కొద్దీ ఎక్కువ మంట పెడితే ఇలాగే ఇదిగోండి ఇట్లా ఎక్కువ మాడిపోతాయి, కర్రగా అయిపోతాయి. కొంచెం జాగ్రత్తగా కాల్చుకోండి. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కాలిపోయినాయి. తీసేసుకుందాము. ఒక గిన్నెలకి అయితే షిఫ్ట్ చేసుకుందాం. ఇక ఇట్లా వేడి మీద ఉన్నప్పుడే మనం లైట్గా ఉప్పు కారం వేసుకొని బాగా ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. ఇంకా ఇవి ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయినాయి.
మా ఆయన కోసమనే నేను ట్రై చేసిన, బట్ ఆయన వచ్చే వరకు ఉంచుతానో లేదో తెలియదు, ఎందుకంటే అంతలా తినేస్తున్నాను. అంత క్రంచీగా స్పైసీగా బాగా తగులుతుంది టేస్ట్. ఇంకా చిన్నపిల్లలకి స్నాక్స్ అలవాటు చేస్తాం కదా, దాంట్లో జంక్ ఇచ్చే బదులు ఇట్లాంటి హెల్దీవే కొంచెం ఇట్లా ట్రై చేస్తూ ఉంటే ఆ పిల్లలకు కొంచెం జంక్ మీద ఇంట్రెస్ట్ అనేది పోతుంది. సో అప్పుడప్పుడు ఇట్లా ట్రై చేయండి.